ఇదిగో అమ్మాయి, కొత్త బట్టలు కొనుక్కో. ఇంకో 2 రోజుల్లో మహాలయ అమావాస్య వచ్చేస్తుంది. నవరాత్రులు మొదలవుతాయి అని కొత్త కోడలకు చెప్పింది అత్తగారు. నవరాత్రులు అంటే తెలుసు గాని ఈ మహాలయ అమావాస్య విశేషమేంటత్తయ్య అని అడిగింది కోడలు. భాద్రపద మాసం చివరి అమావాస్య. ఆ తర్వాతి రోజు ఆశ్వయుజ పాడ్యం నుండి దేవీ నవరాత్రులు మొదలవుతాయి. ఈ మహాలయ అమావాస్య రోజున మనం బతుకమ్మ పండుగ మొదలు పెడతామని చెప్పింది. బతుకమ్మ పండుగ అని విన్నానత్తయ్య, కానీ ఎందుకు చేస్తారు? కొత్త కోడలు, అందులోనూ వేరే ప్రాంతం నుండి వచ్చిన అమ్మాయి, సందేహంగా అడిగింది. ఇది మన తెలంగాణ ప్రాంతంలో ప్రముఖమైన పండగ. ఈ పండగని ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. అవునా? మరి అలా అన్ని పూలతో ఎందుకు చేస్తారు? అలా శిఖరంలో ఎందుకు పేరుస్తారు అత్తయ్య అని అడిగింది. మంచి ప్రశ్న అడిగావు తల్లి. బతుకమ్మ అలా శిఖరంలో ఎందుకు పేరుస్తారంటే, ఈ బ్రహ్మాండాన్ని పాలించే ఆ తల్లి యొక్క శక్తి శ్రీచక్రంలో నిక్షిప్తమై ఉంటుందని మనం నమ్ముతాం. అలా గౌరీదేవిని పసుపు గౌరమ్మ చేసి శ్రీచక్రంలా భావించి అన్ని పూలతో బతుకమ్మలా పేర్చుకుంటాం. అందులోనూ ఈ ఋతువులో పూసే పూలు మాత్రమే తీసుకొచ్చి పెడతారు. ముఖ్యంగా గునుగు, తంగేడు, సీత జడలు, గుమ్మడి పూలు, కట్ల పూలు, సంపెంగ పూలు, కమలం, రుద్రాక్ష పూలు, ఇలా ఈ పూలను మాత్రమే తీసుకొచ్చి చేయడం విశేషం. ఇప్పుడు అన్నీ దొరకడం లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాం మనం. మరి ఆ పూలు మాత్రమే ఎందుకు అత్తయ్యా అని అడిగింది. ఇప్పుడు వర్ష ఋతువు పూర్తయ్యి శరదృతువు ప్రారంభమయ్యే సమయం. చెరువులన్నీ ఊరికి కింద భాగంలో ఉంటాయి. అన్ని రకాల నీళ్లు వచ్చి చెరువులో కలుస్తాయి. ఒకప్పుడు చెరువు నుండి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఏవైతే బతుకమ్మకు వాడిన పూలున్నాయో అవి మూలికా శక్తి కలిగి ఉంటాయి. ఇలా ఊరి జనమంతా ఆ పూలతో బతుకమ్మని చేసి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల కలుషితమైన ఆ నీరంతా శుద్ధి అవుతుంది. ఒకప్పుడు చెరువు నీరు తాగేవాళ్ళు కాబట్టి ఏ అనారోగ్యాలు రాకుండా ఉండేవి. అంతేకాకుండా ఆ కాలంలో పెళ్ళైన అమ్మాయిలు సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి వచ్చేవాళ్ళు. అందరూ బంధువులు, స్నేహితులు కలిసేవాళ్ళు. వాళ్ళ ఆనందాలు, కష్ట నష్టాలు మాట్లాడుకునేవాళ్ళు. చాలామంది కొత్త వాళ్ళు కలిసేవాళ్ళు. బతుకమ్మ 9 రోజులు తన వాళ్ళతో కలిసి అందంగా అలంకరించుకొని సరదాగా బతుకమ్మ ఆటలు ఆడేవాళ్ళు. చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చిన కూతురికి పిండి వంటలు పెట్టి ఆనందంగా ఉండాలని కట్న కానుకలు పెట్టి చాలా పెద్ద పండుగలా చేసుకోవడం సాంప్రదాయంగా మారిపోయింది. 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పిలుస్తారో తెలుసా? మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఎందుకంటే ముందు రోజునే బతుకమ్మ పూలు తీసుకొచ్చి నీళ్లలో వేసి తర్వాత రోజున బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. అలా అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ. ఈరోజు బతుకమ్మ అలుగుతుందంట. కొందరు ఈరోజు నైవేద్యం పెట్టరు. ఇంకొందరు బతుకమ్మ పేర్చుకోరు, అర్రెమని కూడా అంటారు. వెంపకాయల బతుకమ్మ, వెన్నె ముద్దల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. ఇప్పట్లాగా కాదు, బతుకమ్మని ఒక తాళంలో నిబద్ధతగా చప్పట్లు కొడుతూ ఉయ్యాల పాటలు పాడుతూ ఆడుతుంటారు. ఇంకా చాలా రకాల పులిహోరలు చేసి బతుకమ్మకు నైవేద్యం పెట్టి బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత చెరువు దగ్గర కూర్చొని ప్రసాదంలా పంచుకొని సరదాగా గడుపుతూ తింటారు. ఇంకా ఆ పసుపు గౌరమ్మని అందరూ పంచుకుంటారు. ఈ రోజుకి ఇంకొక విశేషం కూడా ఉంది. పెత్తరమావాస్య అంటారు. ఈరోజు చాలామంది పితృదేవతలకి బియ్యం లాంటివి సమర్పించుకుంటారు అని చెప్పింది అత్తగారు. చాలా విషయం తెలుసుకున్న దానిలా ఒక చిరునవ్వు నవ్వింది కోడలు. విన్నారు కదా, నాకు తెలిసిన కొన్ని విషయాలను సేకరించి మాత్రమే బతుకమ్మ గురించి చెప్తున్నాను. ఇంకా ఏవైనా మీకు తెలిసిన విషయాలుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రసన్న.